హరే కృష్ణ. ముందుగా ప్రేక్షకులందరికీ ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు. 2026 తొలి రోజు కావడంతో మా గ్రామ డివిజన్ కార్పొరేటర్ గారు శ్రీ కల్వకొల్లు సాంబా గారి ఆధ్వర్యంలో గౌరవ ఫ్రెండ్లీ ఎమ్మెల్యే గారు, ఏలూరు శాసన సభ్యులు శ్రీ బడేటి రాధాకృష్ణయ్య గారు అలియాస్ చంటి గారు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ వేడుకలు కేవలం మా గ్రామంలో ఉన్న సీనియర్ సిటిజన్స్ కోసం ఏర్పాటు చేయడం జరిగినది. మునుపెన్నడూ లేని విధంగా మా గ్రామం ఈ నూతన సంవత్సర వేడుకలు జరుపు ఉంది. దీనికి సంకల్పించిన శ్రీ కల్వకొల్లు సాంబా గారికి హృదయపూర్వక ధన్యవాదాలు గ్రామస్తులందరూ తెలియజేస్తున్నారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గారిని పిలవడమే కాకుండా గ్రామంలో ఉన్న సీనియర్ దంపతులను డయాస్ పైకి ఆహ్వానించి వారి చేతుల మీదుగా కేక్ కటింగ్ అనేది చేయించడం చాలా ఆనందంగా అనిపించింది. ఇంకా జయ హో న్యూ ఇయర్ అనే ఒక నినాదంతో కేక్ కటింగ్ వేడుకలు ప్రారంభించారు. పెద్దల ఆశీర్వాదం పిల్లలకు ఎప్పుడు ఉండాలని, పిల్లలు పెద్దల మాట వినాలి, వింటేనే బాగుపడతారు అనే ఒక స్పీచ్ ఇస్తూ ఈ సభను ముందుకు కొనసాగించారు. అదేవిధంగా గ్రామస్తులందరూ ఎంతో ఆనందంగా ఈ ప్రోగ్రాంను వీక్షించారు. మా డివిజన్ కార్పొరేటర్ గారు ఈ డివిజన్ యొక్క గ్రామం అయిన ఫిరంగల్ దెబ్బ గ్రామాన్ని తమ సొంత ఇంటిగా భావించి ఈ గ్రామంలో ఉన్న పెద్దలకు ఒక మధురమైన అనుభూతిని కలిగించాలని ఈ 2026 నూతన సంవత్సరాన్ని వారికి సంవత్సరం అంతా గుర్తుండిపోయేలాగా ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించారు. ఈ కేక్ కటింగ్ అయిన అనంతరం ఎమ్మెల్యే గారికి, ఇతర నాయకులకు చిన్న సన్మాన సత్కారాలు కొనసాగించారు. సన్మాన కార్యక్రమం పూర్తయిన అనంతరం పిలవగానే వచ్చినందుకు ఎమ్మెల్యే గారికి గ్రామస్తులందరూ కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ఎమ్మెల్యే గారి స్పీచ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. ఎమ్మెల్యే గారి ప్రసంగం అనంతరం ఈ కార్యక్రమం ముగిసింది. వేదిక నిలుచున్న పెద్దలు ఉడా చైర్మన్ శివప్రసాద్ గారికి, ఈ క్లస్టర్ ఇన్ఛార్జ్ గోడవల్లి వాసు గారికి, అలాగే ఈ డివిజన్ కార్పొరేటర్ సాంబా గారికి, ఈ డివిజన్ ఇన్ఛార్జ్ రాంబాబు గారికి, రామకృష్ణ, అలాగే వేదిక నిలుచున్న మిగతా నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తుంది. మరి సమావేశానికి వచ్చిన ఏదైతే ఫిరంగల్ దిబ్బ వాసులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నా. ముందుగా అందరికీ కూడా నా కార్యక్రమం మొట్టమొదటి జిల్లా ప్రెసిడెంట్ అయిన తర్వాత మీ డివిజన్లోనే పెడతాం కూడా నాకు ఏదైతే సీనియర్ సిటిజన్స్ గా పెద్దలందరికీ కూడా నాకు తెలిసి 2025 సంవత్సరం ఏదైతే గడిచిపోయిన సంవత్సరం అది ప్రజలందరికీ కూడా, అంటే వ్యక్తిగతంగా మీరు ఎవరో ఆలోచించుకోకుండా ఉన్నట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఒక గోల్డెన్ ఇయర్ అని చెప్పాలి. సంక్షేమంతో పాటు అభివృద్ధి, ప్రజలందరికీ కూడా పనులు ఎలా కావాలంటే అలాగా స్వేచ్ఛాయుతంగా మాట్లాడుకునేటట్టుగా, అలాగే ప్రభుత్వం కూడా ప్రజలకు ఏది అవసరమో అది చేసే పని 2025 సంవత్సరంలోనే అన్ని కార్యక్రమాలు చేసిందని చెప్పి గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, అన్నా క్యాంటీన్ అవ్వచ్చు, సీనియర్ సిటిజన్స్ గా 2026 సంవత్సరం మీ అందరి సమక్షంలో చేసినందుకు ముందుగా సాంబాని అభినందిస్తూ, పెద్దల దీవెనలు అనేది ఉండాలి. ఎవరైతే తల్లిదండ్రుల మాట వింటారో, అలాగే తల్లిదండ్రులు లేకపోయినా కూడా పెద్దల మాట పాటిస్తారో వాళ్ళ అభివృద్ధి పదంలోకి డెఫినెట్ గా వస్తారు. పెద్దల మాట వినుకోకుండా పైకి వచ్చినోడు ఎక్కడా కూడా కనిపించడు. మీరు పైకి వచ్చిన వాళ్ళని ఎవరినైనా చూడండి, డెఫినెట్ గా వాళ్ళ పెద్దలను గౌరవిస్తాడు, పెద్దల ఆశీర్వాదం తీసుకుంటాడు, పెద్దలు చెప్పిన మాట వింటారు. ఆ విధంగా జరిగినోడే అభివృద్ధిలోకి రావడం జరుగుద్ది.
ఎవరైతే వినకోకుండా రెక్లెస్ గా పెద్దల మాట చెడపెట్టి పెడచెవిని పెట్టి ఏవైతే చేస్తారో వాడు సమాజంలో గాడి కప్పుతాడు, అక్రమ మార్గంలోకి వెళ్తాడు, దాంట్లో సాధించేది కూడా ఇవ్వడం. డెఫినెట్ గా పెద్దల సమక్షంలో ఏదైతే జరుగుతుందో అది అభివృద్ధికి పెద్దల దీవెనలు కంపల్సరీ పిల్లలకు ఉండాలి. ఇందులో ఉన్న మీ పెద్దలందరి దీవెనలు కూడా నాకు కూడా మనస్ఫూర్తిగా ఇవ్వాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ, మరి ఇటువంటి కార్యక్రమంలో నేను భాగస్వామ్యం చేసినందుకు మీ అందరి దగ్గర మరి సెలవు తీసుకుంటూ మరొక్కసారి మీ అందరికీ కూడా 2026 సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 కంటే 26 రెట్టింపు ఉత్సాహంతో మీ అందరికీ కూడా అభివృద్ధి పదంలో ఏలు అలాగే సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది మీ అందరికి కూడా చవిచూస్తారని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్.